హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో పూరి జగన్నాథ్ని పోలిన ఆలయం అండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మీరు చూసినది ఒరిజినల్ పూరి విగ్రహాలండి. ఇవేమో మేము వెళ్ళిన టెంపుల్ విగ్రహాలు. మేము లాస్ట్ వీక్ అగారాలో బెంగళూరులో పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళామండి. అద్భుతంగా ఉంది, నిజంగా పూరిని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇది ఎంట్రన్స్ అండి. అక్కడ పక్కనే మనకు కావాల్సిన పూజా సామాన్ తీసుకోవచ్చు. ఇవి 21 మెట్లు అంటారు కదా, మనం వెళ్ళేటప్పుడు కంపల్సరీ కూర్చోవాలి. సర్వదోష నివారణ, సర్వపాప నివారణ అంటారు కదా, అది. దాని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. మనం టెంపుల్లో ఎంటర్ కాగానే మనకు శివుడి విగ్రహం కనిపిస్తుంది అనమాట. అద్భుతం కదా, శివుడు విష్ణువు ఒకే దగ్గర ఉండడం. ఇది టెంపుల్లో మెయిన్ మూర్తి అండి. అద్భుతంగా పూరిలో ఉన్నట్టుగానే ఈ స్ట్రక్చర్ కట్టారండి. కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. పూరిలో ఉండే స్పెషాలిటీ మీకు తెలుసు కదా, కంప్లీట్ చెక్కతో ఉంటుందండి ఆలయం, విగ్రహాలు, శిల్పాలు అన్నీ కూడా. సో మేము వెళ్ళినప్పుడు వార్నిష్ చేస్తున్నారు. ఇది విమలాదేవి విగ్రహం అండి. పక్కనే ఉపాలయం అనమాట. ఇందాక మనం శివ టెంపుల్ చూసాం కదా, అలా ఇది విమలాదేవి టెంపుల్. అమ్మవారికి మనకు షోడశ దిన అని చెప్పేసి విజయదశమి అప్పుడు ఉత్సవాలు జరుగుతాయండి. అండ్ ఆషాఢ మాసంలో కూడా ఉత్సవాలు జరుగుతాయి. టెంపుల్ మీదున్న అద్భుత శిల్పకళ చూడొచ్చండి. హయగ్రీవ స్వామి, నరసింహస్వామి. నరసింహస్వామి 2 రకాలుగా ఉన్నారండి. హిరణ్యకశ్యపుని సంహరిస్తున్న విధంగా. లక్ష్మీదేవి, విమలాదేవిని కూడా చూడొచ్చు. ఆ పక్కనే మరొక ఉపాలయం ఉందండి. అమ్మవారి లక్ష్మీదేవి అందులో మనకు కలకల్లాడుతూ కనిపిస్తుంది. పూరిలో మనకు స్వామి అభయహస్తం, వరదహస్తంతో కనిపించరండి. చారడేసి కళ్ళతో ప్రపంచాన్ని అంతా చూస్తున్నట్టుగా జగన్నాథ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయ విగ్రహ నిర్మాణాల వెనుక స్పెషల్ కథ ఉందండి. పూర్వకాలంలో 12వ శతాబ్దానికి ముందు ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు కట్టించిన ఆలయం అండి ఇది. ఆ రాజుకి స్వామి కళలో చెక్కలు కట్టుకొస్తాయి, వాటితో విగ్రహాలు చేయించమని చెప్పగా దేవశిల్పి విశ్వకర్మకు వికలాంగుడి రూపంలో రాజు వద్దకు వస్తే ఆ పనిని పురమాయిస్తాడండి ఇంద్రద్యుమ్నుడు. అప్పుడు విశ్వకర్మ, నేను రహస్యంగా ఒక్కనే గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాను, మంచినీళ్ళు కూడా ముట్టుకోను, 21 రోజులు ఇటువైపు ఎవరూ రావద్దు, నా పనికి ఆటంకం కలగకూడదు అని షరతు విధిస్తాడు. అప్పుడు రాజు ఓకే అంటాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రాణి గుడించాదేవి ఏ గదిలోంచి ఏ శబ్దము రాకపోవడంతో రాజును తొందర పెడుతుంది. సో రాజు గడువు పూర్తి కాకుండానే తలుపులు తెరిపిస్తాడనమాట. అందులో విశ్వకర్మ శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయన్నమాట. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తే ఆ చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక ఇదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయి అని ఆనతిస్తాడనమాట. సో తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తాడు బ్రహ్మదేవుడు. పూరిలో ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం అందుకే కనిపించదండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.